మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అక్క, ఇందులో మీరెవరు కూడా ఇన్వాల్వ్‌మెంట్ అవ్వటం లేదు. మీరెవరు కూడా పెట్టుబడి కూడా పెట్టడం లేదు. నేను ఒక్కడినే ఈ బిజినెస్ చేస్తున్నాను. నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను అని యువరాజ్ చెప్పడంతో, ఏంటి యువరాజ్ అలా మాట్లాడుతున్నావు? ఇప్పటి వరకు ఏ బిజినెస్ అయినా కూడా మనందరం కలిసే చేస్తున్నాం కదా, కౌశికి అంటుంది. చూడమ్మి, అందుకే కదా మేము నీ మీద ఆధారపడి బతుకుతున్నామని అందరూ అంటున్నారు. కనీసం ఈ బిజినెస్ అయినా సరే వాడిని ఒక్కడనే చేయనివ్వు, నా కొడుకుని ఒక్కడనే చేయనివ్వు, వాడి కాళ్ళ మీద వాడు నిలబడేలా చెయ్యి. కాబట్టి ఇందులో నువ్వు కలుగు చేసుకోకు అని వైజయంతి అంటుంది. అది కాదు పిన్ని అని కౌశికి చెప్తూ ఉంటే, చూడండి వదిన, ఈ బిజినెస్ మా ఆయన ఒక్కరే చేయాలనుకుంటున్నారు, ఇంకేం మాట్లాడకండి అని నిషిక అంటుంటుంది. కాదు నిషి, ఇప్పుడు యువరాజ్ అలా జిమ్ బిజినెస్ని సపరేట్గా స్టార్ట్ చేశారనుకో, వాళ్ళకి మనస్పర్ధలు వచ్చాయి. అందుకే విడిపోయి ఇలా యువరాజ్ ఒక్కడే జిమ్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం చేశారని అందరూ అనుకుంటారు కదా అని ధాత్రి అంటుంది. ఒకవైపు బిజినెస్కి, ఇంకోవైపు మన కుటుంబానికి కూడా చెడ్డ పేరు వస్తుందని ధాత్రి అంటే, అవును యువరాజ్, ఒకసారి ఆలోచించు, ఇలా నువ్వు సపరేట్ బిజినెస్ చేయకు, అది ఎవరికీ మంచిది కాదని కేదార్ అంటాడు. మీ బోడి సలహాలు మాకేమనో అవసరం లేదు. ఇక మీ అనవసర విషయాలు కాస్త నోరు మూసుకుంటారా కేదార్ అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు. చూడు కేదార్ చెప్పిన దాంట్లో తప్పేం లేదు కదా అని కౌశికి అంటుంది. కావాలంటే ఆ 20 కోట్ల పెట్టుబడి నేనే ఇస్తాను, లాభాలు నువ్వే తీసుకో, నాకేం ఇవ్వనవసరం లేదు, లాభం అంతా కూడా నువ్వే తీసుకో అని కౌశికి అంటుంది. బోడి మీ ముష్టి ఎవరికి ఇవ్వాలి? ఆ 20 కోట్లు మేము పెట్టుకోలేమా ఏంటని నిషి అంటుంది. నిషి నువ్వు మాట్లాడుకో అని కౌశికి అంటుంది. ఎందుకు మాట్లాడకూడదు అని నిషి అంటుంటుంది. ఈ నిషి ఇంటి కోడలు, యువరాజుకి కూడా భార్య, మరి ఆ అమ్మకి మాట్లాడే హక్కు ఉంటుంది కదా అని వైజయంతి అంటుంది. ఆ అమ్మ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు యువరాజు కాళ్ళ మీద నిలబడతాడు, నువ్వు పెట్టుబడి పెట్టనవసరం లేదని చెప్తుంటే వినిపించుకోవేంటి అని, నీ పెట్టుబడితో మేము బతికింది చాలు, ఇప్పటికైనా యువరాజ్ కాళ్ళ మీద బతకనివ్వు అని వైజయంతి అంటుంది. అవును, వైజయంతి చెప్పింది కరెక్టేనమ్మా అని సుధాకర్ అంటాడు. కౌశికి ఒక్కసారిగా షాకింగ్గా బాబాయ్ అని అంటూ ఉంటుంది. అవునమ్మా, అప్పుడంటే నీ అవసరం ఉంది కాబట్టే నువ్వు భారాన్ని అంతా కూడా నీ భుజాలపై వేసుకొని నువ్వు పెట్టుబడి పెట్టి ఈ కంపెనీని దీనంతా కూడా ఇంతవరకు తీసుకురాగలిగావు. కానీ ఇప్పుడు అంతా నిలదొక్కున్నారు కదా, ఇప్పుడు నీ అవసరం కూడా లేదు. అవసరం తీరిపోయాక కన్న తల్లిని అనాథాశ్రమంలో వదిలేసే ఈ రోజుల్లో ఇప్పుడు నిన్ను వద్దని చెప్తున్నాడు, అంతే కదా యువరాజ్ని అని సుధాకర్ అంటాడు. ఇలాంటి వాళ్ళ కోసం ఎందుకమ్మా నువ్వు ఇంతలా తాపత్రయపడుతున్నావు? వాళ్ళ దారిన వాళ్ళని వదిలి అని సుధాకర్ అంటాడు. అవును బాబాయ్, నేను యువరాజ్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నా స్థానం ఏంటో నాకు నా తమ్ముడు అర్థమయ్యేలా చేశాడు. చూడు యువరాజు, నేను పెద్దయిన తర్వాత కూడా నీ చేతిని నా చేతిలో పెట్టుకొని తిరుగుతున్నాను. అంటే నా తమ్ముడికి ఏ కష్టం రాకూడదన్న ఉద్దేశంతో నేను ఇలా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నాను. కానీ నువ్వు మాత్రం నా చెయ్యిని వదిలేసి సొంతంగా బిజినెస్ చేస్తానని చెప్తున్నావు. నాకు కావాల్సింది నా తమ్ముడు సంతోషం, కాబట్టి నేను అడ్డు చెప్పను అని కౌశికి చెప్తోంది. థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ సో మచ్. రేపే జిమ్ సెంటర్ని ఓపెన్ చేస్తున్నాను, మీరందరూ తప్పకుండా రావాలి. ఒక సెలబ్రిటీని కూడా పిలుస్తున్నాను, ఇంకా చాలా పనులు ఉన్నాయి, చూసుకోవాలి, వెళ్తున్నాను అని యువరాజ్ అక్కడి నుంచి వెళ్తాడు. యువరాజ్ ఇప్పుడు ఉన్నట్లుండి వదినను పక్కన పెట్టి సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు అంటే సంథింగ్ ఏదో ఉంది అని ధాత్రి అంటే, అవును ధాత్రి, టోనీ వచ్చిన తర్వాతే యువరాజ్ ఇటువంటి డిసిషన్ తీసుకున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ఇల్లీగల్ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నట్లు ఉన్నారు అని కేదార్ అంటాడు. తర్వాత యువరాజ్ టోనీ ఇద్దరు కూడా జిమ్ సెంటర్లో ఉంటారు. అక్కడ పౌడర్ డబ్బాలు ఉంటాయి. అప్పుడు యువరాజు ఆ పౌడర్ డబ్బాలను చూస్తూ ఉంటాడు. ఏంటి యువరాజ్ అలా చూస్తున్నావు అని అంటే, ఇవి ఏంటి అని యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇవి డ్రగ్స్ పౌడర్ మిక్స్ అయిన బాటిల్స్, ఇవేమో డ్రగ్స్ లేని బాటిల్స్, వీటన్నిటినీ కలిపే ఉంచాలి. పక్కన ఉంచామనుకో లేనిపోని డౌట్లు అందరికీ వస్తూ ఉంటాయి అన్నట్లు తరుణ్కి ఇవ్వాల్సిన ఆ పౌడర్ నీకు గుర్తుంది కదా, ఎవరికి ఏది ఇవ్వాలో ఇవ్వు, చూసి మరీ ఇస్తూ ఉండు అని టోనీ చెప్పడంతో, అలాగే నాకు చాలా బాగా గుర్తుందని యువరాజ్ అంటాడు. తర్వాత కౌశికి, ధాత్రి, కేదార్, నిషి అందరూ కూడా జిమ్ సెంటర్కి వస్తారు. జిమ్ సెంటర్ చాలా బాగుంది కదా అని నిషి అంటే, చాలా బాగుంది అని కౌశికి చెప్తూ ఉంటుంది. అప్పుడే బూచి కాచి ఈ జిమ్ సెంటర్ని చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది అని అడుగుతాడు. అని అంటే, యువరాజ్ చాలా గట్టిగా ప్లాన్ చేసినట్లు ఉన్నాడు, ఇది కనుక క్లిక్ అయితే మా కౌశికి అక్కడిని మించిపోతాడు అని కాచి అంటుంది. కానీ నాకెందుకో ఏదో చేయబోయి బొక్కబోర్ల పడతాడేమో అనిపిస్తుంది అని బూచి అంటే, నువ్వు నోరు మూసుకోకపోతే ఈ మాటలు నిషి వినిందనుకో నిన్ను బోర్లా పడేస్తుంటుంది అని కాచి అంటుంది.
హాయ్ అక్క, జిమ్ సెంటర్ ఎలా ఉంది అంటూ యువరాజ్, టోనీ ఇద్దరు అక్కడికి వస్తారు. మీలాంటి బిజినెస్ మ్యాగ్నెట్లు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అక్క. అక్క అని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని టోనీ కూడా అంటాడు. మా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి అని కౌశికి అంటుంది. చేస్తున్న పనిలో మనకి నిజాయితీ ఉండాలి, అప్పుడే బిజినెస్ ముందుకు సాగుతుంది అని ధాత్రి అంటే, అవును జగదాత్రి చెప్పింది ముమ్మాటికి కరెక్టే, అప్పుడు విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అని కౌశికి చెప్తుంది. బడి పంతులమ్మ కూడా బిజినెస్ గురించి మాట్లాడుతుంది. ఇది చాలా ఆశ్చర్యంగా లేదా అని నిషి అంటుంది. స్టూడెంట్ ఎక్కడ తప్పులు చేస్తున్నాడో చెప్పేది టీచరే కదా, మరి టీచర్కి తెలియంది ఏముంది అని కేదార్ అంటాడు. మీరిద్దరూ చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు చేస్తున్న ఉద్యోగాలకు, మీరు మాట్లాడుతున్న మాటలకి అస్సలు కుదరదు తెలుసా. ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం అని టోనీ అనడంతో, ఇలా మమ్మల్ని కలవాలి అనుకున్న వాళ్ళు తర్వాత చాలా బాధపడతారు. టోనీ గారు మాట ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించుకోండి జాగ్రత్తగా అని ధాత్రి అంటుంది. అంటే మేము క్లాసులు పీకుతూ ఉంటాం కదా, అందుకే ధాత్రి అలా మాట్లాడుతుంది అని కేదార్ మేనేజ్ చేస్తూ ఉంటాడు. పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకలో పెట్టుకు వెళ్ళినట్టు ఇక్కడ కూడా మా వదిన తీసుకొచ్చింది. అబ్బా వెళ్ళిందో తలనొప్పి అని, వీళ్ళతో తలనొప్పి అని నిషి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరో తరుణ్ వచ్చాడు అని అందరూ గోల చేస్తూ ఉంటారు. అదిగో సెలబ్రిటీ తరుణ్ వచ్చేసాడు అక్క అని యువరాజ్ వెళ్తాడు. అక్క అని చెప్పడంతో ఇక బొకేలు పట్టుకుని టోనీ, యువరాజ్ ఇద్దరు కూడా ఆ హీరో తరుణ్ దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడే తరుణ్ టోనీకి ఒక పెద్ద హగ్ ఇస్తూ, మాల్ రెడీగా ఉందా అని అంటే, నీకు ఇవ్వవలసింది రెడీగా ఉంది అని, ఆల్రెడీ రెడీ అయిపోయిందని చెవిలో చెప్తూ ఉంటాడు. ఆ తరుణ్ గారు రండి రిబ్బన్ కట్ చేద్దురు కానీ అని యువరాజ్ దగ్గరుండి తరుణ్ చేత రిబ్బన్ని కట్ చేయిస్తూ ఉంటే, కౌశికి దగ్గరుండి కత్తెర అందిస్తూ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అప్పుడే ధాత్రి, కేదార్లు కూడా ఇద్దరు కూడా ఆ హీరో తరుణ్ని గమనిస్తూ ఉంటారు. చూసావా కేదార్, ఆ చేతులు మనిషి వీక్గా ఉండడం, ఆ చేతులు ఈ మధ్యనే మత్తు పదార్థాల విషయంలో వచ్చిన ఈ తరుణ్ చేతని ఇలా ఓపెన్ చేయించడం అన్నీ కూడా నాకు డౌట్ కొడుతున్నాయి అని అంటే, వీళ్ళు జిమ్ సెంటర్ పేరుతో ఏదో పెద్ద ఇల్లీగల్ బిజినెస్, ఏ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లు ఉన్నారు ధాత్రి. మనం పెద్ద డ్రగ్స్ ర్యాకెట్ని పట్టుకుపోతున్నాం అని కేదార్ అంటాడు. అది సరే కానీ యువరాజ్ అంటే మీనాన్ కోసం పనిచేస్తాడు అని అనుకోవచ్చు. మరి ఈ టోనీ పేరు మనం ఎప్పుడు వినలేదు కదా, అసలు టోనీ ఎవరి కోసం చేస్తున్నట్లు మనకి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు కదా అని ధాత్రి అంటుంది. ధాత్రి అన్నీ తెలుసుకుందాం అని కేదార్ అంటుంటాడు. తర్వాత యువరాజ్, టోనీ సెలబ్రిటీ తరుణ్కి జిమ్ మొత్తం చూపిస్తూ ఉంటే, కోచ్కి ధాత్రి వాళ్ళు వెనకాలే వస్తూ ఉంటారు. ఏంటి నాకు మాల్ రెడీగా ఉందా లేదా, నాకు త్వరగా కావాలి, పక్కకు వెళ్దాం మాట్లాడుకుందాం అని తరుణ్ అనడంతో, అలాగే అని టోనీ అంటారు. అప్పుడే యువరాజ్, చూడక్క వాళ్ళకి నువ్వు జిమ్ మొత్తం చూపిస్తూ ఉండు అని ఒక అతనికి అప్పచెప్పి వాళ్ళ ముగ్గురు కూడా పక్కకు వస్తారు. ఇవ్వు టోనీ ఇవ్వు, నేను నిన్నటి నుంచి మాల్ లేక అల్లాడిపోతున్న, నాకు తలంతా కూడా ఏదో విధంగా ఉంది అని తరుణ్ అనడంతో, ఇవిగో అని ఒక డ్రగ్స్ ప్యాకెట్ని అతని చేతిలో పెట్టగానే అతను దాన్ని పీలుస్తూ ఉంటాడు. అబ్బా ఎంత బాగుందో, ఇదే కదా నాకు కావాల్సిందే అని పిలుస్తూ ఉంటాడు. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, నువ్వు అంత తీసుకోకూడదు, నువ్వు ఎక్కువ తీసుకుంటే కంట్రోల్ తప్పుతావు అని యువరాజ్ చెప్తున్నా కూడా నాకు చాలా బాగా తెలుసు. ఆయన ఇక్కడ ఉన్నది మనమే కదా, ఈ జిమ్ అంతా కూడా మన కంట్రోల్లో ఉంది కదా, అంతా మన వాళ్ళే కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి.